సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అంటే మీకు జరిగిన కుట్రలు ఆ గెలిచిన వాళ్ళు ఎవరికి జరగలేదనా, లేకపోతే ఓడిపోయిన వాళ్ళందరూ మీలాగే కుట్రకు బలైన వాళ్ళనా? అంటే ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు. నవీన్ యాదవ్ ఉన్నాడు, ఆ మరదలు కేసేసింది, ప్రజలందరూ ఏడిచారు. వీడు గెలిపించగా వీడు క్యాండిడేట్ వస్తే ఒక పెద్ద ల్యాండ్ కబ్జాదారు, ఒక రౌడీ షీటరు, మా బతుకులు రోడ్డుకి ఎక్కుతాయి బాబు జూబ్లీ హిల్స్ లో, ఆల్రెడీ మామూలు ఇచ్చుకోలేక చచ్చిపోతున్నాము అని. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఇలా పెద్ద మహాదేవులతో చెప్పడానికి ఏం లేదు ఇందులో. ఓ చిన్న జొన్న రొట్టె పెట్టుకొని అవ్వ కూడా మామూలు ఇవ్వాలి, జొన్న రొట్టె కలుసుకోవాలండి. ఇక కూరగాయల బండి, పళ్ళ బండి చెప్పుకొనే వద్దు. చాలా మంది ఆంధ్ర నుంచి వచ్చిన వలసదారులు 30-40 ఏళ్ల నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక బోరింగ్ వేసుకోవాలన్నా వాళ్ళు మామూలు ఇచ్చుకోవాలి. అక్కడ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్. వాడుంటే వాడు ఒకడికి ఇచ్చి ఇంకొడికి అయిపోతే అమ్మో అన్యాయం. అక్కడ సమానత్వం చాలా ఉంటుంది. బోరబండ స్కూల్కి వెళ్ళండి, ఆ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, ఆ తెలంగాణ పిల్లలు ఎస్సీలు పాపం ఎస్టీలు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఏమున్నాయి ఆ స్కూళ్ళల్లో? పిల్లలు ఎప్పుడు గంజాయి, జర్దాలు, గుట్కాలు, మందు కొట్టడం. పేరుకే జూబ్లీ హిల్స్ కానీ మొత్తం స్లమ్మే కదా, మురికివాడలు, పేదరికము. పేదరికం అంటే ఏమిటి? నో డెవలప్మెంట్ అంటే ఏంటి? వాళ్ళని చదువుకోనివ్వకుండా, నాగరికులుగా మారనివ్వకుండా, రాజకీయ స్వప్రయోజనాల కోసము వాళ్ళ బతుకులు బస్టాండ్లు చేస్తే, తల్లి తండ్రి కూలీ నాలీ చేసుకొని ఆ స్కూళ్ళకు ఫీజులు కట్టుకోవడం, పుస్తకాలు ఇస్తే 7వ తరగతి నుంచి డ్రాప్అవుట్, 8వ తరగతి నుంచి డ్రాప్అవుట్. వీళ్ళందరూ పోయి ఈ కబ్జాదారులు, ఈ గూండాలు వెనక పిల్లలు తిరుగుతూ ఉంటారు. అంటే మన నవీన్ యాదవ్ కూడా దొంగ ఓట్లతో గెలిచాడంటారా? ఎందుకు దానికి పెద్ద విచిత్రం ఏముంది? అజరుద్దీన్కి మైనారిటీ మినిస్టర్ డిక్లేర్ చేశాడు. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు అంటే నీకు మైనారిటీ కావాలి, మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమవ్వాలి? ఈ బీసీ నినాదం ఏంటి పక్క నుంచి? మరి క్యాండిడేట్ బీసీ కదా, అయితే సరిపోయిందా? క్యాండిడేట్ బీసీ అయ్యి మేము ముస్లింలకు, పాపం ముస్లిం అనకూడదు అంటే పాప సార్ వాళ్ళు ఏదో అన్నట్టుగా భావన ఉంటుంది నాకు. ఎంఐఎంకి ఒక బొందలగడ్డ కట్టిస్తా, ఎంఐఎం నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి వచ్చాడుగా, ఇంకా కాంగ్రెస్ ఎవరు లేరా? కాంగ్రెస్ ఇంకెవరు లేరా? చాలా మంది పోటీ పడ్డారు. కాంగ్రెస్ నుంచి ఎంతమంది రిక్వెస్ట్ చేశారు కదా, అయ్యా మాకు టికెట్ ఇయ్యని. పీజీఆర్ కొడుకున్నాడు, అంజన్ కుమార్ యాదవ్, పెద్ద వాళ్ళు ఉన్నారు. ఏ మాట కామాటికి మంచి రాజకీయ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు మాకు వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? వద్దు, మాకు ఎంఐఎం కావాలి. ఎందుకో 100 మంది గుండాలను సప్లై చేస్తుంది, అది బూత్ క్యాప్చర్లు చేస్తుంది, కబ్జాలు కొడుతుంది, రిగ్గింగులు కొడుతుంది, అయిపోయింది. ఎంతసేపు ఇదే ధోరణి. ఫత్వాలేంటి? ఫత్వాలేంటి? మరి అసలు ఫత్వాకి, రాజ్యాంగానికి, ఎలక్షన్కి కనెక్షన్ ఎట్లా ఉంది? వాళ్ళు ఫత్వా జారీ చేస్తారు. యాంటీ కాన్స్టిట్యూషనల్ కాదా ఇది? హౌ ఆర్ యు అలవింగ్? రిలీజియన్ ఎందుకు వస్తోంది ఇక్కడికి? మతానికి రాజ్యాంగానికి ఏంటి సంబంధం? మతానికి ఎలక్షన్కి ఏంటి సంబంధం? ఇప్పుడు దేశంలో అదే కదా జరుగుతున్నది. ఒక వ్యక్తి ఫత్వా తీయడం అంటే ఏంటి? మేము ఏ రోజు ఎవరికి చెప్పలేదే హిందూకి నువ్వు కాంగ్రెస్ ఓటేయకని చెప్పలేదే హిందూకి వెళ్ళి. ఏ మఠాధీశుడి నుంచో అయోధ్య నుంచో మేము లెటర్లు తీసుకొని రావట్లేదే, శాసనాలు ప్రింట్ చేసుకొని రావట్లేదే. మీరు మధ్యలో కూర్చొని శాసనాలు ప్రింట్ చేసి ఫత్వాలు బయట తీస్తారు మీరు. అంటే ప్రజలు ఎక్కడో మతం అనే పేరుతో భయపెట్టిస్తున్నారా లేదా? గౌలిగూడ చమన్ దగ్గర రోడ్డు వైడనింగ్లో సుమారు 20 ముస్లింలు ఇండ్లు ఉన్నాయి. మీకు మేము కాంపన్సేషన్ ఇస్తామన్నారు. వాళ్ళు పాపం భయపడి మొత్తానికి ఇచ్చారు. చివరికి ఇది వక్ఫ్ ల్యాండ్ మీకు ఇయ్యక్కర్లేదని చెప్పారు. గట్టిగా పోరాడి 2కి ఇచ్చారు. మీద 18 మంది ఈరోజు ఏడుస్తూ కొట్లాడుతూనే ఉన్నారు దానికోసం సైలెంట్గా. ఎందుకు బయటికి రాలేరు? భయం. ఇది కాంగ్రెస్ పరిపాలన. ఇంత దానిలో నుంచి నేను ఏదైతే కొత్తగా వచ్చిన స్త్రీ, పొలిటికల్ ఫ్యామిలీ కాదు, ఏ బ్యాక్గ్రౌండ్లు లేవు, పోరాడితే దీనివల్ల వచ్చిన ఒక చిన్న ప్రయోజనం ఏమిట్రా అంటే, ధైర్యం చేసి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బోగసింగ్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు నేను గొడవ పడిన తర్వాతే కదా బీహార్లో వాళ్ళు ఫేస్ మాస్క్ ఉండకూడదు అన్నారు, ఉత్తరప్రదేశ్లో ఫేస్ మాస్క్ ఉండకూడదు అన్నారు, తెలియాలి మాకెవరో అన్నారు.
అంటే ఒక ఆలోచన మారింది. మొన్నసారి ఎలక్షన్ కమిషన్ నమ్మింది వీళ్ళని, ఈసారి ఏం చేస్తుంది? ఈసారి నమ్మదలుచుకోలేదు. అందుకే ఎన్ని ఓట్లు డిలీట్ అయినాయి తమిళనాడులో, ఇప్పుడు వస్తుంది తెలంగాణకి కూడా. ఇంతకాలం ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? నమ్మింది. సార్ ఇంప్లిమెంట్ అయినాక తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది అంటారు. 2029 100% బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఫామ్ అవుతుంది. 100%. మాధవీలత ఎంపీకి గెలుస్తుందా? అవన్నీ నాకు అనవసరం. నాకు తెలంగాణలో ఈ దుర్మార్గ దౌర్జన్య దుష్ట లంచగొండి రాజకీయ పార్టీలు వెళ్ళిపోతే, మోదీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సుభిక్షంగా ఉంటే చాలు. నాకు టికెట్ ఇచ్చినా పర్లేదు, నాకు టికెట్ ఇవ్వకున్నా పర్లేదు. అంటే ఏంటి అప్పుడే విత్డ్రా అయిపోతున్నారు పాలిటిక్స్ నుంచి? ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు అంటే దాన్ని విత్డ్రా అన్నారు నాయన. వ్యామోహం లేకపోవడం అంటారు. అట్లా కాదండి, మీరు ఫైటరు ఫైట్ చేశారు, నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. మీరు ఆ ఫలితం సాధించే వరకు ఎందుకు ఫైట్ చేయకుండా మధ్యలో ఆపేస్తున్నారు? మీరు అదే చెప్తున్నాను, మీకు భాష అర్థం కావట్లేదు శ్రీనివాస్ గారు. నా స్టేట్మెంట్ మళ్ళీ వినండి. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా లేదు. మీరు ఏమనాలంటే నేను ఇయ్యాలి, నేను రావాలి, నా మేనమామ సొత్త పార్టీ నాదా బలి చెప్తారు మీరు. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మీకంటే బలమైన అభ్యర్థి వాళ్ళు నిర్ణయించుకోవాలి, నేను కాదు. నా పని ఒక తెలంగాణ పౌరురాలిగా తెలంగాణలో స్వచ్ఛమైన రాజకీయాలు రావడం కోసం పోరాడడం నా పని. అంతే. గెలవడం గెలవకపోవడం, పోటీ చేయడం చేయకపోవడం కాదు. గెలవడమో గెలవకపోవడమో అనేది పోటీ చేస్తే వస్తుంది. ఇప్పుడు పోటీ చేయడం చేయకపోవడమో టికెట్ ఇస్తే వస్తుంది. కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలి అని శాసించే హక్కు నాకు లేదు. శాసించమనట్లే, టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ కి అడిగాను, వాళ్ళ నిర్ణయం అది. అలాని జూబ్లీహిల్స్ మంచి కోరుకోవడం మానేస్తానా? మానను. నిజంగా మీకు జూబ్లీహిల్స్ టికెట్ వచ్చింటే మన పరిస్థితి ఎలా ఉండేది? అది ప్రజలు చూపించుండేవాళ్ళు మీకు. నేను చెప్పక కాదండి, మీ ఫైట్ అంటే మాధవీలత ఎట్లా ఫైట్ చేస్తుందో అందరికీ తెలుసు, ఐ డ్రీమ్ తో సహా తెలుసు. మాధవీలత తన గురించి తను మాట్లాడుకోవడం ఎందుకు? సో మొన్న అసలు థర్డ్ ప్లేస్ వచ్చారు, ఎట్లా అనిపించింది జూబ్లీహిల్స్ లో? చాలా బాధ వేసింది. ఎందుకు అలా థర్డ్ ప్లేస్ లో ఉండిపోవాల్సి వచ్చింది బీజేపీ అంతా? అది మీరు ఆ ఏరియాలో నిలబడ్డనవి మన లంకల్ దీపక్ రెడ్డి గారిని తద్వారా వారి పెద్దవాళ్ళని అడగాలి, కానీ నన్ను అడగకూడదు. నన్ను నా గురించే అడగాలి ఎప్పుడు కూడా. ఒకరి గురించి నేను మాట్లాడాను. ఓకే, ఐ నెవర్ టాక్ అబౌట్ అదర్స్. దట్స్ మై ప్రిన్సిపల్. సరే.